హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనము డిఎస్సికి సంబంధించి కరెంట్ అఫైర్స్ని చెప్పుకుందాము. స్కాట్లాండ్ దేశపు మొట్టమొదటి ముస్లిం మంత్రిగా పనిచేసినటువంటి వారు హుంజా యూసఫ్. శ్రీలంకలోని ఏ పోర్ట్ పునర్నిర్మాణానికి భారత్ పూర్తిగా ఫండింగ్ చేయనుంది? కాంకేషన్ తురాయ్. 2025లో జరిగే వరల్డ్ బ్యాడ్మింటన్ జూనియర్ ప్రపంచ ఛాంపియన్షిప్కు భారత్లోని ఏ నగరం ఆతిథ్యం ఇస్తుంది? గువాహతి నగరం. ఏ పేలుడు పదార్థాలు చట్టం స్థానంలో నూతన పేలుడు పదార్థాల చట్టం తేవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది? పేలుడు పదార్థాల చట్టం 1884. ఎలక్ట్రానిక్ టాక్సీని 2025లో ఏ ఐఐటి ప్రారంభించనుంది? ఐఐటి మద్రాస్ అన్నమాట. ఏ సంవత్సరం నాటికి భారత ఎగుమతులు $800 బిలియన్ చేరుతుందని గోల్డ్మాన్ సాక్స్ అంచనా వేసింది? 2030. ప్రపంచ కార్మిక దినోత్సవం మే 1వ తారీఖున జరుపుకుంటారు. NIPFP అంచనాల ప్రకారం 2024 to 2025 ఆర్థిక సంవత్సరంలో భారత అభివృద్ధి రేటు ఎంతగా నమోదు కానుంది? 7.1%. ఆస్ట్రేలియా క్రికెట్ సిమ్ వాట్సన్ తాజాగా విడుదల చేసినటువంటి పుస్తకం పేరు ఏంటి? ది విన్సర్. 57 జిల్లాలలో సైబర్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. భారత మహిళలు హాకీ జట్టు కెప్టెన్గా ఎవరు నియమితులయ్యారు? సలీమా టెట్. భూమికి 22.6 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి లేజర్ సంకేతాన్ని పంపినటువంటి వ్యోమనౌక ఏది? సైకి వ్యోమనౌక. కొచ్చిన్ తీర ప్రాంతంలో కనుగొన్న అరుదైన టార్టిగ్రేడ్ జాతి జీవికి ఏ పేరు పెట్టారు? బాటలిప్స్ చంద్రయాన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక ఇలాంటి వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ధన్యవాదాలు.